మేము లాంగ్ డ్రైవర్స్లో కంటెంట్ క్రియేటర్ జాబ్ చేస్తుంటాం అన్న. మేము 11 మంది. మాకు అది వాళ్ళ అగ్రిమెంట్ మాకు నచ్చలేదు. 1 year అగ్రిమెంట్ 5,000 డిడక్షన్ చేస్తా అని చెప్పినారు. మాకు నచ్చలేదు. నచ్చక కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చక మేము మళ్ళీ నుంచి వెళ్ళిపోయినాం. 11 మంది వెళ్ళిపోయినాము. సో మేము జాబ్ సర్చ్ చేస్తున్నాము. ఈ మీద రేసి తను ఒక్కటి గో కార్స్లో వర్క్ చేస్తుంది. అయితే అన్న మీకు జాబ్స్ ఏం లేదు కదా, ఒకసారి మనం మాట్లాడుకున్నాం కదా, కూర్చున్నాము మాట్లాడుకుందాం అంటే వీళ్ళు 5 members కలిపి ఒక ప్లేస్కి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. సో లాంగ్ డెక్కర్స్ కంపెనీలో చేసి ఒక శరత్ అనే అబ్బాయి అలానే వర్క్ చేస్తుంటారు, మా టీమేట్ ఉండే. సో ఆయన వీళ్ళకి ముందు కారు తీసుకొచ్చి వీళ్ళని చూసి వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ 5 members ఇక్కడ ఉన్నారు అని చెప్పి వాళ్ళ అన్నలకు చెప్తే వాళ్ళు 3 carsలో వచ్చి వీళ్ళని కిడ్నాప్ చేసినారు. వీళ్ళ ఫోన్స్ లాక్కున్నారు, బైక్స్ లాక్కున్నారు. ఈ 5 membersని కిడ్నాప్ చేసినారు. 3 కార్లు వచ్చి 5 members కిడ్నాప్ చేసినారు. కిడ్నాప్ చేసిన వీళ్ళు 3 నుంచి 7 వరకు నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నారు. ఇలా బట్టలు ఇప్పి పైప్లతోని రాడ్లతోని ఇంకా చూడకుండా అమ్మాయిలే వచ్చి కొట్టడం. అమ్మాయిలే 3 నుండి 3కి ఏదైతే 3కి తీసుకెళ్లారో 3 నుండి వీళ్ళని వెనకాలేసి కొడుతున్నారు. నాకు అనిపిస్తుంది బ్రాంచ్ ఉంటుంది, మేడిపల్లి లాంగ్ డ్రైవర్స్ బ్రాంచ్ ఉంటుంది. మేడిపల్లిలోనే లాంగ్ డ్రైవర్స్ బ్రాంచ్ ఉంటుంది. బ్రాంచ్లో ముంగడ మేనేజర్ రూమ్లో ఏమో తనని గర్ల్స్ని, వెనకాల షెడ్లో మెకానిక్ షెడ్ ఉంటుంది, దాంట్లో బ్యాగ్స్ని గర్ల్స్ని అప్పుడు 3 to 7 ఒకదాని ఉండే. సో తిన్నకి కొట్టి మమ్మల్ని మా ఇద్దరిని కాల్ చేయించారు. మాకు ఇద్దరికి కాల్ చేయించి అక్కడ ఆగండి అంటే మేము అక్కడ ఆగినాము. లేదు మేము చెప్పకపోతే వాళ్ళని కాల్ చేయకపోతే వీళ్ళని చంపేస్తా అన్నారు. సో ట్రాప్ చేసి మేము అక్కడ ఆగితే మమ్మల్ని కూడా వచ్చి కార్లకి 2 కార్లు వచ్చినాయి. 2 కార్లలో మా ఇద్దరిని కిడ్నాప్ చేసినారు. మా ఇద్దరిని కిడ్నాప్ చేసిన తర్వాత మమ్మల్ని వెనకాల తీసుకుపోయారు. పోవడమే ఇట్లా షర్ట్ లాక్కుంటా బట్టలు ఇప్పుకుంటా నా మీద బీర్స్ ఇష్టము. తర్వాత బట్టలు ఇప్పడము, ప్యాంట్ ఇప్పడం, అండర్వేర్ అన్ని ఇప్పేసినాము. అన్ని ఇప్పేసినాక కూడా మొత్తం తాళ్ళతోని, చేతులతోని, కాళ్ళతోని అన్న నాకు అపెండిక్స్ ప్రాబ్లం ఉంది, కడుపులో తన్నొద్దంతా కూడా వినకుండా కడుపులో తన్నారు. బ్యాక్ వేసి వెనక తన్నాడు. బ్యాక్ బోన్ మీద తంటే నాకు నడవనీకి వస్తలేదు. కొప్పుల హరిదీప్ రెడ్డి లాంగ్ డ్రైవర్స్ హెడ్ ఆయన. స్టార్ట్ చేసిందే ఆయననే మొత్తము. లాంగ్ డ్రైవర్స్ హెడ్ ఆయన కింద 6 మంది మెయిన్ మనుషులు ఉంటారు. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మనీ ఉంది. ఇప్పుడు ఉప్పలైనా మేడిపల్లి అయినా భువనగిరి వరకు అందరు వాళ్ళ మనుషులు ఉంటారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ అయినా సరే, మేడిపల్లి పోలీస్ స్టేషన్ అయినా మొత్తం వాళ్ళ మనుషులు ఉంటారు. దిల్సుఖ్ నగర్ ఉంటారు, మాదాపూర్ వాళ్ళు, అన్ని పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్ అనే ఉంటుంది. ఇంకా వాళ్ళకి జీతం ఇచ్చినట్టు మంత్లీ ఇట్లా ఇచ్చినట్టు పోలీస్ వాళ్ళకి ఎంత కొట్టారు. మా క్యాస్ట్ మేము ఎస్టీ వచ్చి మా ముందు కూర్చొని ఆ హరిదీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి నీ క్యాస్ట్ ఎంతనే, నువ్వు మా చెప్పుల కాడ ఉండాలి, మా కాళ్ళ కింద ఉండాలి, మా చెప్పులు తుడవాలి, నువ్వు ఎస్టీ మేము ఎస్టీ, నువ్వు ఎంత నా చెప్పులు తుడవాలనుకుంటా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ తనని కొట్టి ఎంత పైపులు తీసుకొచ్చి అమ్మాయిలను చూడకుండా పైపులు వీళ్ళకి ఎట్లా ఉన్నాయో మాకు కూడా అట్లనే ఉన్నాయి వీపులో. మేము అమ్మాయిలను చూపించుకోలేము కాబట్టి మేము చూపించుకోవట్లే. సో ఎట్లా పడితే అట్లా కొట్టి కడుపులో అమ్మాయిలను చూడకుండా పీక మీద కాలు పెట్టి జుట్టు పీకి ఆ కొట్టుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వీడియోస్ తీసుకోవడం, మమ్మల్ని కొట్టి మాతో వీడియోస్ తీపించుకున్నారు. వీళ్ళనేమో ఒక దగ్గర పెట్టి మా ఇద్దరిని 11:30 ఆ టైంలో మమ్మల్ని హాస్టల్ తీసుకెళ్లారు. ఆ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అనూష, సాయి ప్రసన్న, ఆ పూజ అనే అమ్మాయిలు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని హాస్టల్ తీసుకెళ్ళి ఎవరికి తెలియకుండా మళ్ళీ అక్కడ కూడా కొట్టడం స్టార్ట్ చేశారు. తినిపించుకుంటూ కొట్టడం స్టార్ట్ చేసి సో మమ్మల్ని కొట్టుకుంటూ మాతో వీడియో తీపించుకుంటారు. ఏంటి లాంగ్ డ్రైవ్ కార్డ్స్కి మాకు సంబంధం లేదు, తప్పంతా మేమే చేసినామని చెప్పి వీడియో తీపించుకొని ఆ రోజు వదిలేశారు. ఏది 11th రోజు 3కి ఆఫ్టర్నూన్ 3కి తీసుకెళ్ళిన నన్ను 12th రోజు మార్నింగ్ 9కి వదిలేశారు. కొట్టి వదిలేసిన తర్వాత మేము ఇంకా భయపడి ఒక ప్లేస్లో దాచుకున్నాం. రాయండి అని చెప్పి రాసుకోవడం తప్పించి ఎట్లాంటి యాక్షన్ అయితే తీసుకోవాలి. అది కూడా 13th రోజు నైట్, 12th రోజు వెళ్తే 13th రోజు నైట్ ధర్నాకు కూర్చుంటే అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని కేసులు అయితే మెన్షన్ చేయలేదు, కొన్ని సెక్షన్స్ అయితే మెన్షన్ చేయలేదు మేము పెట్టినవి. సో ఇప్పటిదాకా అయితే మాకు ఎట్లాంటి జస్టిస్ లేదు. మేము బయటికి వెళ్తే వాళ్ళు కొట్టిన వాళ్ళు మా వెనకే తిరుగుతున్నారు. మాకు తెలుస్తుంది కదా ఎవరి ఫేసెస్, మా వెనకే తిరుగుతున్నారు. మాకు ఇప్పటికీ థ్రెట్ ఉంది, మాకు జస్టిస్ జరగలే. ఇప్పటిదాకా ఏ యాక్షన్ తీసుకోలే పోలీస్ వాళ్ళైనా, ఏదైనా ఎట్లాంటి యాక్షన్ తీసుకోలే. ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేసినట్టు కూడా మాకైతే తెలీదు. ఇప్పుడు మాకు జస్టిస్ కావాలి. ఎవరైతే మమ్మల్ని కొట్టారో, ఎవరైతే మా మీద దాదాగిరి చేసి మమ్మల్ని కిడ్నాప్ చేశారో, సో ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫర్దర్గా మేము కూడా స్టడీకి వెళ్ళాలి, మేము కూడా జాబ్ చేయాలి. సో కాబట్టి మేము కూడా జాబ్ చేయాలి కాబట్టి మాకు ఈ జస్టిస్ జరిగితేనే మేము బయటికి వెళ్ళగలం. ఎందుకంటే మాకు ఇప్పటికీ ప్రాణభయం ఉంది, చంపేస్తాం
పైసలు ఇచ్చి చంపేపిస్తామని మాట్లాడిలు. సో మాకు జస్టిస్ జరగాలి. ఎవరైతే పోలీస్ వాళ్ళు ఎవరైతే యాక్షన్ తీసుకోలేదో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరైతే పై వాళ్ళు ఉంటారు కదా పోలీస్ పైన వాళ్ళు, సో వాళ్ళు పోలీసుల మీద యాక్షన్ తీసుకొని దీని మీద దృష్టి పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని అయితే మాకు జస్టిస్ కావాలని అయితే కోరుకుంటున్నాం. అందరం అంటే శాలరీ డిడక్షన్ చేస్తామని చెప్పేసిన తర్వాత మాకు నచ్చలేదు. 1 year అగ్రిమెంట్ అన్నారు అండ్ కొన్ని రూల్స్ కూడా మాకు నచ్చకపోవడం వల్ల మేము రిజైన్ చేయడం జరిగింది. సో రిజైన్ చేసినప్పుడు కూడా కనీసం వాళ్ళు అడగలేదు, మేము ఇంకా మళ్ళీ ఇది అవుతాం అని చెప్పేసి మేము చెప్పలేదు. తర్వాత మేము 10 days అయిన తర్వాత జాబ్స్ సెర్చ్ చేసుకుంటూ అట్లా వేరే కార్ రెంటల్ కంపెనీస్లో జాయిన్ అవుదాం అన్నట్లుంటే ఈ క్రమంలో వాళ్ళు వచ్చి మా మీద అటాక్ చేయడం జరిగింది. కొట్టారు, నన్ను కూడా కొట్టారు. నాకు అంత గాయాలు లేవు, ఎందుకంటే ఆ రోజు నేను సూట్ వేసుకున్నాను, అందుకే నాకు అంత నాకైతే కాళ్ళు మొత్తం ఇట్లా మొత్తం పైపులతో కొట్టేసరికి ఇవన్నీ వాసిపోయాయి. సాయి ప్రసన్న, అనూష, పూజ, ఆమె ఎవరైతే హరిదీప్ రెడ్డి తర్వాత ఉంటారు చూడండి కొంతమంది మెయిన్ దాంట్లో ఎట్లా అంటే ఒక్కొక్కరిని సెట్ చేసుకుంటారు, వీళ్ళు లవర్స్. అట్లా మహేష్ అన్న వల్ల లవర్ ఆమె. అండ్ హెచ్ఆర్ కానీ హెచ్ఆర్ డ్యూటీ చేయదు, బ్రోకరిజం చేస్తుంది. ఈ అమ్మాయి వీళ్ళకి పోకపోతే వీళ్ళని టార్చర్ పెట్టి పంపేయడమే. ఈ అమ్మాయి ఇప్పుడు నా మీద కూడా చాలా జరిగినాయి. నేను ఇట్లా రివర్స్ అయ్యాను. నేను ఓ శరత్ అనే అబ్బాయి నా మీద ఇట్లా మీద పడడం కానీ ఇట్లా హరాస్ చేస్తే నేను అక్కకి చెప్పడం వల్ల ఇట్లా చేస్తుండని చెప్పడం వల్ల నన్ను ఫుల్ టార్గెట్ చేశారు. ఆ అక్క నన్ను ఫుల్ టార్గెట్ చేసి నేను వెళ్ళిపోయేలాగా చేసింది. ముగ్గురిని తీసుకున్నారు, పైసలు కట్టి వదిలేసారు. ఇప్పుడు మేము సిపి ఆఫీస్కి వెళ్ళి పొద్దున 8 గంటలకు వచ్చి ఉన్నాము. ఇప్పుడు ఇక మేము చాలా ఇచ్చినాం. సీఎం రేవంత్ గారిని కల్పిస్తారో, మీరు కేటీఆర్ని కల్పిస్తారో కలిపియండి, మాకు న్యాయం చేయరు మీ మీడియా వాళ్ళు. నడవండి ఇక చాలు.